నేను శేఖరాచారి ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే జిల్లాలో అక్కడక్కడ పలు గ్రామ తాగునీటి ఎద్దడి మొదలైంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తాజాగా అమ్రాబాద్ మండలం కుమరోన్పల్లిలో కొన్ని రోజులుగా తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో స్పెషల్ అధికారుల పాలనలో పట్టించుకోవడం లేదని చెప్పేసి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అని మా మొర ఆలకించడం లేదని చెప్పేసి బిందెలు పట్టుకొని మహిళలంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఓట్లకు వచ్చినట్టయితే మా తడాక ఏంటో చూపిస్తామని చెప్పేసి కూడా మహిళలు దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి కుమరోన్పల్లి గ్రామంలో కనిపించింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్థానిక అచ్చంపేట ఎమ్మెల్యే సొంత మండల్ అమరాబాద్ మండల్లో తాగునీటి సమస్య వస్తే పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా పట్టించుకొని తాగునీటి సమస్య తీర్చాలని చెప్పేసి కూడా కుమరోన్పల్లి గ్రామస్తులు మహిళలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి మున్సిపాలిటీలో ఈరోజు ప్రజాపాలన సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్లో లక్కీ డీప్ ద్వారా 240 మందికి ఎంపిక చేశారు. ఇప్పటి వరకు కూడా సంవత్సరం అవుకొస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి కూడా వాటిని హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో పలు దఫాలుగా ఉద్యమాలు చేశామని చెప్పేసి ఎన్ని ఉద్యమాలు చేసినా అని మాకు డబుల్ బెడ్రూమ్లో హ్యాండ్ ఓవర్ చేయట్లేదని చెప్పేసి లబ్ధిదారుల ఆవేదనతో అక్కడికి ప్రజాపాలనలో పాల్గొనేందుకు వచ్చినటువంటి ఎమ్మెల్యేను అడగగా మరి కొంతకాలం పడుతుందని వేచి చూడాలని చెప్పి చెప్పడంతో ఆ లబ్ధిదారులకు పోలీసులు కావచ్చు, ఇటు ఆ ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు, ఇంతమంది ఇక్కడికి ఎలా వస్తారని చెప్పేసి సందర్భం ఉండాలి దేనికైనా అని చెప్పేసి విమర్శలు చేయడంతో ప్రజాపాలన కాబట్టి ప్రజా సమస్యలు తీర్చుకునేందుకు మా సమస్యను పరిష్కరించుకునేందుకే ఎమ్మెల్యే దగ్గరికి వచ్చామని చెప్పేసి కూడా వాళ్ళు లబ్ధిదారులు అక్కడ వాళ్ళతో స్వల్ప వాగ్వివాదానికి దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావచ్చినప్పటికీ ఇప్పటికి కూడా విద్యాశాఖకు మంత్రి లేకపోవడం మరి విడ్డూరంగా ఉందని చెప్పేసి దీంతో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుందని చెప్పేసి బీఆర్ఎస్వి నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలోని పలు గురుకులాలు కస్తూరిబాలను బీఆర్ఎస్వి నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు గురుకులాల్లో పలు కస్తూర్బాల్లో కూడా కొంత బాత్రూంలు సక్రమంగా లేక మౌలిక వసతులు సక్రమంగా లేక దుర్గంధం వెదజల్లుతుందని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని విద్యార్థుల చదువు పట్ల కావచ్చు, తర్వాత విద్యార్థులకు పెట్టే నాణ్యమైన భోజనం కావచ్చు, వసతులు కావచ్చు పట్టించుకొని అవన్నీ కూడా సక్రమంగా నిర్వహించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.